అందరికీ నమస్కారం. ప్రతిరోజు సరికొత్త రుచులతో లేటెస్ట్ రెసిపీస్ తో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఇంటి వంటలో ఈ రోజు స్పెషల్ ఎపిసోడ్ అండి. అదే శ్రావణ శుక్రవారం మీ ఇంటి వంట. శ్రావణ శుక్రవారం స్పెషల్ మీ ఇంటి వంటలో ఈ రోజు మనం రాగిణి గారి ఇంట్లో ఉన్నామండి. రాగిణి గారు శ్రావణ శుక్రవారం స్పెషల్ గా మనకి 2 వంటలు చేసి చూపిస్తానన్నారు. ఆ వంటలు అలాగే శ్రావణ శుక్రవారం విశేషాలు కూడా తెలుసుకుందాం. హాయ్ రాగిణి గారు. హాయ్ హాసిని, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో శ్రావణ శుక్రవారం కళంతా మీ ఇంట్లోనే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. శ్రావణ శుక్రవారం అనగానే చాలా మంచి రోజు, లక్ష్మీవారు మన ఇంట్లోనే ఉండాలని అమ్మవారు కోరుకుంటూ ఉంటాం కదా. ఇంతకు ముందు చేసినప్పుడు కానీ ఇప్పుడు ఈ మాసంలో శ్రావణ మాసంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? శ్రావణ మాసంలో పూజలు చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందండి. శుభప్రదం కూడా, మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. చాలా బాగుంటుంది. సో వంటలకి వెళ్లే ముందు ఒక మంచి పాటతో మన వంట స్టార్ట్ చేద్దాం. మంచి పాట పాడతారా? తప్పకుండా. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల, అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసి నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలుపు నీ ఉయ్యాల, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఓకే, వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీరు కూడా బాగా పాడారు, మీ వాయిస్ కూడా బాగుంది. సో మంచి పాటతో మన వంట స్టార్ట్ చేసేస్తున్నాం ఇప్పుడు. సో ముందుగా ఏ వంట చేయబోతున్నారు? సీతాభోగ్ అని స్వీట్ అండి. ఇది అమ్మవారికి ఇష్టమైన వంటకం ఇది. సో మరి సీతాభోగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. గోధుమ పిండి, కిస్మిస్, నెయ్యి, పాలకోవా, సారెపప్పు, బాదాం, ఇలాచి, చక్కెర. సో ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయించుకోవాలండి. సో రాగిణి గారు హౌస్ వైఫేనా? ఏమైనా జాబ్ చేస్తున్నారు? లేదండి, పిల్లలతో సరిపోతుంది. ఎంతమంది కిడ్స్? పాప బాబు. పాప బాబు. తను పాప ఏం చదువుతుంది? 6th క్లాస్. 6th క్లాస్. ఓకే. ఏం పేరు? దీక్ష. దీక్ష. నైస్ నేమ్. వేడైపోయింది వేసుకుని నెయ్యి కాగిన తర్వాత సారపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అండి బాబు ఏం చేస్తున్నాడు? 2 అన్నారు కదా, పాప బాబు. బాబు 7th క్లాస్. దగ్గరే 6th 7th. బాగా కొట్టుకుంటారా పిల్లలిద్దరు? అప్పుడప్పుడు బాగా ఫైట్ చేస్తారు. మంచి ఫ్రెండ్స్ కూడా. మంచి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు కోపం, కొట్టుకోవడం. నువ్వు గెలుస్తావా అన్నయ్య గెలుస్తాడా? ఇద్దరు గెలుస్తారు. ఇది వేగిపోయింది కదా హాస్ని, ఇది తీసుకుందామని. ఓకే. సో నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్ ఏంటి? తర్వాత కొంచెం కిస్మిస్ వేసుకొని అవి కూడా వేయించుకుంటే సరిపోతుంది. సో ఇందాక పాట పాడారు కదా, మీ పేరు? పవిత్ర. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. సో జాబ్ సర్చింగా లేకపోతే? జాబ్ వచ్చేసింది. ఓకే. సాంగ్స్ నేర్చుకుంటున్నారా? మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నారా? రీసెంట్ గా నేర్చుకుంటున్నాను. ఓకే. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో గ్యాంగ్ చాలా మంది ఉన్నారు. గ్యాంగ్ అంతా ఎవరు? ఇక్కడ ఇంటి కిడ్స్ అందరు నేబర్స్ అండి, మా నేబర్స్ నైబర్స్ వాళ్ళ పిల్లలు. చక్కెర పాకం తయారు చేసుకుందాం. అగ్గి. సో మీరు ఇప్పుడు కిస్మిస్ వేయించారు, తీసేసారు. ఒక 15 grams షుగర్ అనమాట, అంటే 1 కప్పు సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేయాలి, సరిపోతుంది. కొంచెం లేత పాకం వచ్చే వరకు చూసుకోవాలి హాస్ని. దానిలో ఆ లోపు మనం పిండి తడుపుకుందాం. ఓకే. 2 cups గోధుమ పిండి, మనం పాలకోవా, గోధుమ పిండిలో 1 కప్పు పాలకోవా వేసి కలుపుకోవాలి బాగా. సో గోధుమ పిండిలో పాలకోవా మిక్స్ చేయాలి, బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి దీన్ని. దీంట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఓకే. ఇంట్లో ఎక్కువ స్వీట్స్ చేస్తూ ఉంటారా? పిల్లలు ఉన్నారు కదా. చేస్తానండి, స్వీట్ హాట్ 2 చేస్తాను. స్నాక్స్ కూడా ఎక్కువ చేస్తాను. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మామూలుగా అంటే బుక్స్ లలో చూసి చదివాను ఒకసారి, అది సో ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు? చేస్తానండి. కొత్త వంటకాలు ఉన్నా కూడా ట్రై చేస్తాను. పాలకోవ బాగా మిక్స్ అయిపోయింది కదా నెయ్యితో కలిపి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో పూరిలా చేస్తారా లేకపోతే ఇంకేనా ప్రాసెస్? జంతికల గుట్టంలో వేసుకొని ఇలా మనము నెయ్యి పొయ్యి మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. సో అయిపోయినట్టుంది పాకం కూడా? పాకం అయిపోయింది, సరిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఇప్పుడు మనం పాన్ తీసుకొని ఓకే. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఏంటండి? దీంట్లో కొంచెం నెయ్యి. సో ఆయిల్ కూడా కావాలా? ఆయిల్ కూడా సరిపోయింది కొంచెం. సో నెయ్యి మొత్తం అంటే వెగటుగా ఉంటుంది కాబట్టి కొంచెం రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేయాలండి? ఆయిల్ కాలుతుంది కదా, జంతికల గొట్టం తీసుకొని దాంట్లో పిండి వేసుకొని జంతికల గొట్టం
చేసుకోవాలి. జంతికలన్నీ పెద్దగా చేయొద్దండి, కట్ చేసి చిన్నగా చేసుకోవాలి. అది ఇలా లైట్గా అక్కడక్కడ తీసేస్తూ ఉండాలి, అంటే పెద్దగా ఇలా జంతికలు రాకూడదు అనమాట. ఓకే, సో బాగానే వస్తున్నాయి. పిండిని కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. పిండిని కలిపి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తుంది హాస్నిది. సో ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ చేశారు. సో పిల్లలకి ఇంట్లో కూర్చోబెట్టి ట్యూషన్ లాగా మీరు చెప్తూ ఉంటారా? నేనే చూసుకుంటాను. తీసి పాకంలో వేసుకోవాలి. సో మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాకుండా కొంచెం లైట్ కలర్ లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నాం, కట్ చేసి బుక్స్ లో చూసినవి ట్రై చేస్తా అన్నారు కదా, ఎప్పుడైనా చెడిపోవడం ఇంట్లో బాబాయ్ వంటలు చేయదు మీరు అలా ఎప్పుడు జరగలేదండి, ఎప్పుడు బాగానే వచ్చాయి. ఏమంటారు, క్రియేటివిటీ ఉపయోగించి ఏం పాడు చేయకుండా చేస్తారు అనమాట. ఇవి కూడా అయిపోయినాయి కదా, తీసేయచ్చు. తీసేసి పాకంలో వేస్తాం. మామూలుగా నీకు కామా లేకపోతే నేను వచ్చానని నన్ను చూసాను భయపడుతున్నారా? మాట్లాడడం చాలా స్లోగా మాట్లాడుతున్నారు. ఏం లేదండి, నేను ఫ్రీగానే ఉంటాను. ఫ్రీగానే ఉంటారు. పిల్లల్ని తిట్టేటప్పుడు కానీ లేకపోతే మీ వారితో ఫైట్ చేసేటప్పుడు కానీ విశ్వరూపం బయటకు అలా ఏం లేదా? లేదండి, ఎప్పుడు ఇలాగే ఉంటారు. రాగిని కూల్ గా ఉంటారు, మంచి వాయిస్, మంచి స్మైల్. మీరు ఎక్కడండి నేటివ్? ఇక్కడ మాది వరంగల్ డిస్ట్రిక్ట్. వరంగల్ డిస్ట్రిక్ట్. మీ వారిది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. జాబ్ పర్పసా? లేదు, బిజినెస్. ఇది తీసేద్దాం అసలు. నెక్స్ట్ ఇది బాగా పాకంలో డిప్ అవ్వాలి కదా? డిప్ అవ్వాలి. కాసేపు అయిన తర్వాత మొత్తం అది స్వీట్ ఇలా పీల్చుకుంటుంది అనమాట. ఇంకా కాస్త లావుగా ఉబ్బుతాయి, పీల్చుకోవాలి కదా పాకం. సో నెక్స్ట్ ఇంకేమైనా వేయాలండి? ఇలాచి పౌడర్ వేయాలి, దాన్ని కలిపేస్తాం. స్వీట్ అనగానే ఇలాచి పౌడర్ వేయగానే తప్పనిసరి వేయాలి. ఫుల్ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది. అయిపోయినట్టే కదా, ప్లేట్లో తీసేసుకుందామా? తీసుకో. నెక్స్ట్ ఇంకా గార్నిషింగ్ ఏమైనా ఉందా? గార్నిషింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, అంటే ముందు దేవతకి మన అమ్మవారికి నైవేద్యం తర్వాత చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు సీతాభోగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సీతాభోగ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలకోవా, గోధుమ పిండి, పంచదార, బాదం పప్పు, ఇలాచి, సారపప్పు, నెయ్యి, నూనె, కిస్మిస్. సీతాభోగ్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అది కాగిన తర్వాత సారపప్పు, కిస్మిస్ వేసి విడివిడిగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి 1 కప్పు షుగర్, తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఈ లోపుగా 2 కప్పుల గోధుమ పిండిలో 1 కప్పు పాలకోవా, నెయ్యి వేసి వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకొని స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 కప్పు నెయ్యి, తగినంత నూనె పోసి అది కాగిన తర్వాత పిండిని జంతికలులా వేసుకుని అవి వేగిన తర్వాత రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, స్వీట్ ఐటమ్ సీతాభోగ్ రెడీ.